అవినాష్ గారు, ఈ మీన్ వైల్ చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, చాలా మంది ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు, చాలా జరుగుతున్నాయి. సో ఎక్కడైనా అనిపించిందా మే నాట్ బి అన్న డౌట్? అంటే మూవీ డౌట్ అంటున్నారా? లేదంటే క్లిక్ అవుతామా లేదా, అంటే తీసుకున్న టైంని బేస్ చేసుకుని ఏమన్నా డౌట్స్ క్రియేట్ అయ్యాయా ఈ మీన్ వైల్లో? అంటే మధ్యలో డిలే వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాం అందరం. అంటే చాలా 4-5 months డిలే వచ్చింది అన్నమాట మధ్యలో. సో అదేంటి ఆగిపోయింది, ఇంత కష్టపడడం ఎట్లా అని కొంచెం అందరం అనుకున్నాం అప్పుడు. సో మళ్ళీ స్టార్ట్ అయ్యి అంత కంప్లీట్ అయ్యేప్పటికి మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి. కంప్లీట్ అయిన అవుట్పుట్ చూసిన తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్, ఓకే మూవీ కూర్చుని జనాలు ఎంజాయ్ చేస్తారు మూవీ అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది డెఫినెట్గా. ఓకే, ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? ఎక్కడ? ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో నీలిమ అని చెప్పేసి సస్పెన్స్గా ఉంటుంది ఆమె క్యారెక్టర్. సో తనని ఇన్స్టాగ్రామ్లో నేను చూసి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటుండే, అంటే లిస్ట్ అవుట్ చేసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎవరు బాగుంటారు ఏంది అని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపరేట్ పెట్టినా, తను ఆ ప్రొఫైల్ తీసుకొని వచ్చి చూపించండి, ఈ అమ్మాయి ఏదో కొంచెం సునీత క్యారెక్టర్కి వర్కౌట్ అయ్యేలాగా ఉంది అని. వెంటనే మెసేజ్ డ్రాప్ చేస్తే ఇమీడియట్గా రిప్లై ఇచ్చింది తను. సో ఆఫీస్కి పిలిపించి తనని అట్లా సెలెక్ట్ చేసినాం. ఆద్య అని ఉంటుంది, వరంగల్ అమ్మాయిది. సో తనేంటి అంటే వాళ్ళ చిన్నమ్మ నాకు కొంచెం పరిచయం, ఆ అమ్మాయి వాళ్ళ చిన్నమ్మ. వాళ్ళ చిన్నమ్మ ఒకరోజు వాట్సాప్లో స్టేటస్ పెడితే తనని మామూలుగా చేతికి మెహందీ పెట్టుకుంటుంది అనమాట తను ఆ ఫోటోలో, అది స్టేటస్ పెట్టుండే. అమ్మాయి ఫేస్ వైపు నాది వెళ్ళలేదు, లుక్ తన చేయి వైపు వెళ్ళింది మెహందీ చూసి. ఎందుకంటే ఈ సినిమాలో మీరు బాగా ట్రైలర్లో గమనిస్తే ఎప్పుడు కాళ్ళకు పారాని చేతులకి పారాని ఉంటుంది హీరోయిన్కి. ఆ ఫ్లవర్స్ని ఇట్లా అన్నప్పుడు మీరు గమనిస్తే దీంట్లో అంటే ఉంది కదా, గులాబీ పువ్వుకు ముళ్ళున్న అందంగా ఉన్నట్టు మా ప్రేమ కూడా గంతే అన్నప్పుడు ఇట్లా అంటుంది. అంటే లైక్ అది నచ్చి వాళ్ళ చిన్నమ్మని అడిగిన ఎవరు తిను అంటే మా చెల్లెలు కూతురు అంటే, అవును ఒకసారి నాకు ఫుల్ ఫొటోస్ ఉంటాయి పంపుతా. వాళ్ళకి నేను సినిమా చేస్తున్నాను తెలియదు. సరే నా మీద నమ్మకంతో పంపించింది, చూసినాం, అందరం టీం అందరం డిస్కస్ చేసుకున్నాం, పిలిపించి తనని అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, తను ఓకే చేసిందా అంటే నేను చేయడానికి ఓకే అని? కథ చెప్పిన తర్వాత నేను ఎవరికి కూడా ఒకటేసారి కథ చెప్పిన, అంటే 2-3 సార్లు నరేషన్ ఎవరికి ఇవ్వలే. ఒకసారి నరేషన్ అంటే నాకు అది ఉంది, నేను కథ చెప్తే ఏడిపిస్తా అని చెప్పేసి ఒకటేసారి చెప్పిన స్టోరీ, బోల్డ్ అయిపోయారు అంతే, చేస్తా అన్న. అందరూ కూడా ఫస్ట్ లుక్ లోనే సెలెక్ట్ చేస్తారు. అంటే 2 ఆప్షన్ తీసుకోకపోయేవాడిని, నచ్చిందంటే ఫిక్స్ అంతే. ఏదా ఒక వేరే వాళ్ళు కొంచెం ఏదైనా వెళ్దామా అంటే లేదు, ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ ఎప్పుడైనా అది ఉంటుంది, ఎందుకంటే మన ఐకి తెలిసిపోతుంది అది. సో అట్లా అందరిని ఫస్టే. ఓకే, నేను ఇది అబ్జర్వ్ చేస్తాను, హీరోయిన్ కాళ్ళకి 6 fingers ఉన్నాయి, నిజంగా ఉన్నాయా లేదంటే? అది మనం పెట్టిందే, అది కథలో ఒక చిన్న పాట అన్నమాట. ఓకే, అది అర్థమైంది, ఏదో ఉండబోతోంది అందుకే ప్రత్యేకంగా చూపెట్టారు. చాలా ఉన్నాయి అట్లా, అదే అంటున్నాయి కదా. అంటే ఇంట్రెస్ట్ అంటే 6 fingers అనేది కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది కర్లీ హెయిర్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది 6 fingers వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తారు మనకి ఎప్పుడు కానీ. ఇప్పుడు మీకు 6 fingers ఉన్నాయి అనుకోండి, మీరు 100 మందిలో ఉన్న మీ వైపు వెళ్తుంది లుక్. కర్లీ హెయిర్ ఉందనుకో, అట్లా కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ రాస్తే, ఎగ్జామ్ రాస్తున్న హాల్లో 100 మందిలో ఒక లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే అక్కడికి వెళ్తుంది మన లుక్. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఏదో ఒక యూనిక్. ఇంకా ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ అడగండి. అంటే ఆ సస్పెన్స్ రివీల్ అవ్వదు అన్నవి ఏమన్నా ఉంటే మాకు ఇంకా కొన్ని అట్లాంటివి ఏమన్నా చెప్పండి అని చెప్పేశారా? ఇంతకీ స్టోరీ చెప్పినప్పుడు మీకేమైనా ఏడిపించారా ఎక్కడైనా? అదే కొంచెం ఎమోషనల్గా ఉంటుందండి మొత్తం స్టార్టింగ్ నుంచి. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి కొంచెం ఎమోషనల్ అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో నాకు అనిపించింది, కొంచెం ఎమోషనల్గా అనిపించింది. నేను క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నాకు అనిపించేది, డైలాగ్ చెప్పినప్పుడు ఫీల్ అయినది. ఓకే, ఓవరాల్ లవ్ స్టోరీ ఇది. లవ్ స్టోరీ ఎలా డ్రైవ్ అవుతుంది అన్నదే. లవ్ తో ఇంకో స్టోరీ పక్కన రన్ అవుతా ఉన్నాం. ఓకే, రెండు కనెక్షన్ అవుతాయి. ఓకే, రియల్ ఇన్సిడెంట్స్ విత్ లవ్ స్టోరీ అనేసరికి రాసుకున్నది కూడా మీరే స్టోరీని. మీకేమన్నా అంటే ఇప్పుడు మీకు సంబంధించి చాలా మంది డైరెక్టర్లను ఇట్లా అడుగుతారు, ఎందుకు అంటే ఇప్పుడు ఒక క్రికెట్ సినిమా తీసిన అనుకోండి, నేను క్రికెట్ ప్లేయర్ని అయితే కాదు కదా, ఇన్స్పైర్ అవుతాం చూసి. అంతే, జస్ట్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో లవ్ స్టోరీలు చూసి ఉంటాం. నేను కూడా చాలా మందికి మీడియేటర్ లాగా ఉండేవాని చిన్నప్పుడు. ఒక బిస్కెట్ కొనిస్తే, చాక్లెట్ కొనిస్తే ఆమెకి లెటర్ ఇచ్చి రాపోరా, లేకపోతే ఇట్లా రమ్మను అక్కడికి, ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని. సో అట్లా అన్నీ ఇన్స్పైర్ అయినా మనకు లేదు, ఎందుకంటే నాది చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇంకా ఆ రూట్కి వెళ్తే ఇక్కడి వరకు రాకపోయి సినిమా తీయకపోయా. బట్
ఫీల్ అవుతా, అంటే రాసేటప్పుడు ఫీల్ అవుతా. కొంచెం ఎర్ర బస్ అవన్నీ ఆయన ఇన్స్పైర్ అయ్యాయి చిన్నప్పటి నుంచి, అలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక బస్సుని తీసుకొని ఈ బస్సుకు మొత్తం కలర్ వేసినాం, రెడ్ కలర్ అప్పట్లాగా కనిపించడానికి. సో అట్లా మీరండి మొత్తం స్టోరీలో ఒక ఆడియన్ ఎక్కడ కనెక్ట్ అవుతాడు అంటారు? స్టోరీకా, లవ్ స్టోరీకా? స్టోరీలోనే లవ్కి అదే మూవీ అంతా కనెక్ట్ అవుతారండి. స్టార్టింగ్ నుంచి ఆ కనెక్షన్ ఉంటుంది మీకు. స్టోరీ బేస్డ్ మాట మొత్తం, ఎవరిని ఎలివేట్ చేయటం అలా ఏమి ఉంటుంది మూవీలో, స్టోరీయే ఎలివేషన్. మీరు ట్రైలర్ ఎట్లయితే అలా కనెక్ట్ అవ్వకుంటూ వెళ్ళారో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి, సినిమా ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచి మీరు దాంట్లో ఉంటారు. ఇక ట్రైలర్ 3 times ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్, అదైతే గ్యారంటీ. అండ్ 1992, 93, 4 ఆ టైంకి కదా, సో అలా చెప్పేసరికి కాస్త అప్పటికి ఇంకా బైఫర్కేషన్ కూడా జరగలేదు కాబట్టి స్టేట్స్ అలా ఏమన్నా వాటికి సంబంధించి కూడా ఉండబోతోందా అన్న క్రియేట్? అట్లేం లేదు, అలాంటివి ఏం లేవు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ రిలేటెడ్ గానే. దీంట్లో కులాలు, మతాలు, లేకపోతే ఇంకా ప్రాంత విభేదాలు అలాంటివి ఏం లేవు. ఇది ఒక జెన్యూన్ మన లైఫ్ లో జరిగే ఒక కథ, మనందరి కథ ఇది. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చిన్న సినిమాలు ఆర్ పెద్ద సినిమాలు ఇలా చూస్తే చాలా వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతూ ఉన్నాయి, లో బడ్జెట్తో వచ్చిన సినిమాలు. అలా ఈ సినిమాల్ని చూస్తూ మీకేమన్నా కాస్త అది బూస్టప్ అయిందంటారా? ఆ కాన్ఫిడెన్స్ని ఏమన్నా ఇచ్చిందా? ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం లాంటివి ఉన్నాయా? రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఉన్నాయి కానీ తెలంగాణ ఈ మూవీస్ ఉన్నాయి కదా, ఇవన్నిటికన్నా మేము ముందు స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మాది లేట్ అయిన సినిమా కానీ ముందు మేమే స్టార్ట్ చేసాం. మా ముందు మళ్ళీ ఇలాంటివి లేవు అసలు. మేము కథ అనుకున్నప్పుడు, కథ రాసినప్పుడు, తీసినప్పుడు అందుకే మేము తెలంగాణ దాన్ని టచ్ చేసినాం. ఆ మట్టి కథని పట్టుకోవాలి, ఆ మట్టి వాసన మనం చూపించాలి స్క్రీన్ మీద, ఎట్లుంటుంది. ఎందుకంటే చాలా మంది తమిళ సినిమాలు చూసి అరే ఇట్లా రస్టిక్గా సినిమాలు ఉండాలి అనుకునేవాళ్ళు. మనం బాగా చూసుకుంటే మన చిన్నప్పటి నుంచి కూడా గోదావరి స్లాంగ్లో సినిమాలు ఉన్నాయి, శ్రీకాకుళం స్లాంగ్లో సినిమాలు ఉన్నాయి, కానీ తెలంగాణ స్లాంగ్లో సినిమాలు లేవు. అంటే పర్టికులర్ తెలంగాణ స్లాంగ్ సినిమా లేదు. సో అది మనం టచ్ చేస్తే ఎట్లుంటుంది అనేది మాకు యూనిక్ పాయింట్ ఫస్ట్. ఓకే, బాగుంటుంది. ఆ తర్వాత ఈ సినిమాలు వచ్చినాయి అన్ని, కానీ మాకు ఒక రకంగా పాజిటివ్ వైబ్. ఎందుకంటే ఆ సినిమాని యాక్సెప్ట్ చేశారు కదా, మా సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? తప్పకుండా చేస్తారు. డిఓపి మాత్రం సూపర్ అండి, ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేసిందంతా కూడా ఇంటెన్స్ గా అనిపించింది. సురేష్ బుబ్లీ, డిఓపి షోయబ్, మా మ్యూచువల్, మేము అందరం ఫ్రెండ్స్. డిఓపి మ్యూజిక్ బీజిఎం కూడా అదంతా కూడా మా ఫ్రెండ్ సురేష్ బుబ్లీ గారి. మీరు విరాట్ పరం ఆయన ఫేమ్, ఆయన చాలా చేశారు, చాలా సినిమాలు చేశారు. మొన్న 90s కూడా తనే, 90s వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది మ్యూజిక్ అయింది. ఈ మూవీలో అంటే ఏదో ఒక పెద్ద మూవీలో ఇచ్చారు, చిన్న మూవీలో కాకుండా. మీరు మ్యూజిక్ చూశారు కదా, దానికి ఇంకా 100 ఇంతలు ఉంటుంది. అదే అంటే చిన్న సినిమా అనేది ఉండదు, అతనికి విభేదాలు లేవు. నా సినిమానికి ఒక ఆయువు పట్టు అంటే మ్యూజిక్కే. సో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు చాలా బాగా ఇచ్చారు. ఆ స్కోర్కే ఏడుస్తారు అందరు, ఎమోషనల్ బీజిఎమ్స్కి వాటికి. మెయిన్ మ్యూజిక్తో కనెక్ట్ అవుతారు బాగా, స్టోరీకి మ్యూజిక్ అంత కనెక్షన్ ఉంది. ఓకే, అంటే ఇది వైడర్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ అంటారా, లేదంటే ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజల్ని బాగా కనెక్ట్ చేసే మూవీ అంటారా? అందరికీ. అంటే స్లాంగ్ ఒకటి మనకు ప్రాంతం బేస్గా తీసుకున్నాం తప్ప మనం చెప్పే కథ అయితే అందరికీ. ఇప్పుడు తెలంగాణ అనేది ఆంధ్ర ఏంది, వాళ్ళకు అదే ఎడతారు, మనం అదే అన్నం తింటాం, వాళ్ళు అదే అన్నం తింటారు. వాళ్ళు అట్లనే లవ్ చేస్తారు, మనం అట్లనే లవ్ చేస్తాం. అంతే కదా, అన్ని సేమ్ జరిగింది అంతే. మనం అన్ని మంగమ్మ గారు మనవరాల సినిమా పని నుంచి ఏవేవో అన్ని సినిమాలు మనం ఎందుకు తెలంగాణలో మేము కూడా ఆ సినిమాలు చూసినాం కదా అందరం. సో ఈ సినిమాను కూడా వాళ్ళు పక్కా ఓన్ చేసుకుంటారు. బల్గాని ఎట్లా ఓన్ చేసుకున్నారు అందరూ. ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఎవరెవరి క్యారెక్టర్స్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటారు? ముగ్గురు ఉన్నారండి. ఒకటి వాసు అని చెప్పేసి, వాసుదేవ్ రెడ్డి, తను బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. సో రాజు అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. తను కూడా నాటకాలే, సురభి నాటకాలు. తనని ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత తను కూడా మంచి ఇది అవుతాడు. సో తర్వాత నితిన్ అని అతను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. వాడిది బాగా సస్పెన్స్ ఉంటుంది, క్యారెక్టర్ రివీల్ చేయలేదు ఎక్కడ మేము. వాడిది బాగుంటుంది. మదర్ అయితే ఇక తను ఎప్పుడెప్పుడు స్క్రీన్ ఆమె ఎప్పుడు వస్తే అప్పుడు ఎడుతూ ఉంటారు ఆడే. అక్కడ డిఓపి కానీ కెమెరా ఫోకస్ వాళ్ళు ఉంటారు కదండి, ఆవిడ యాక్షన్ చేస్తుంటే వీళ్ళు కళ్ళు నీళ్ళు వచ్చేసేవి వాళ్ళకి. ఫోకస్ పుల్లర్ అమ్మగారు వచ్చారు అంటే అమ్మ అని పిలిచేవారు అందరు. ఆమె వచ్చింది అంటే మదర్ క్యారెక్టర్ ఇట్లా దండం పెట్టేవాడు.
అరే అమ్మ వచ్చిందా అంటే ఆమెది ఏం మిస్టేక్ ఉండదు, సింగిల్ చేసి ఏడవం అంటే ఏడ్చి అంటే మనం ఏడిపించి వెళ్ళిపోతాం. స్క్రీన్ మీద ఏడిపియండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తాను. ఓకే, 3 క్యారెక్టర్లు బాగుంటాయి ఇంకా స్క్రీన్ మీద. లెట్స్ ఈ జగమెరిగిన సత్యం ఏంటో సినిమా చూసి తెలుసుకుంటాము. సో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఆడియన్స్కి డెఫినెట్గా 18th రిలీజ్ అవుతుందండి ఈ మంత్, April 18th. సో వచ్చి చూడండి, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకురండి. డెఫినెట్గా ఒక మంచి ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్ అండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో చూద్దామని అయితే అనుకోకండి, మీకు ఓటీటీలో చూస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండదు. డెఫినెట్గా దిగే పెద్ద స్క్రీన్లో ఉంటే మామూలుగా ఉండదు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. యా, మీరు కూడా. నేను ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే జనాలందరూ అయితే మెచ్చుకుంటున్నారు బాగా. సో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయం. April 18th థియేటర్కి రండి, వచ్చి ఇప్పుడు మేము ఇంటర్వ్యూలో చెప్పిన మాటలన్నీ స్క్రీన్ మీద కనిపించకపోతే మమ్మల్ని అప్పుడు అడగండి. మా కోసం మీరు వచ్చి ఒక కన్నీటి చుక్క కార్చి వెళ్తే అదే